మనకి ఎప్పుడూ నెగిటివ్ వార్తలు, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ మీదనే బ్రతుకుతున్న దాంట్లో కాస్త దేశానికి మంచి జరిగినా, రాష్ట్రానికి మంచి జరిగినా చెప్పేటటువంటి వాళ్ళలో నేనొకడిని. ఇందులో భారతదేశపు మంచితనానికి సంబంధించి చూస్తే, డెవలప్‌మెంట్‌కి సంబంధించి భారత్‌లో తయారీ సేవా రంగాల PMI పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈ నెలలో 62.8కి చేరింది. గత నెలలో ఇది 61.8 ఉంది. PMI అనేది పరిశ్రమల సేవా సంస్థల కొనుగోళ్లను తెలియజేస్తుంది. 0 to 100 పాయింట్ల 50 దాటితే ఆ దేశంలో పారిశ్రామిక సేవా రంగాల్లో వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతున్నట్లు లెక్క. ప్రస్తుత నెలలో 62.8కి PMI చేరడం అంటే పరిశ్రమల్లో సేవా రంగాల్లో వృద్ధి గణనీయంగా పెరిగిందని అర్థం. ఇది మనం చెప్పట్లేదు, బిజినెస్ స్టాండర్డ్ కథనం. అయితే భారత్లో ఆటో పరిశ్రమ, నిర్మాణ రంగంలో అభివృద్ధి వేగవంతం అవడం వల్ల లాజిస్టిక్స్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇందులో వేర్ హౌసింగ్, రవాణా రంగాలు ఉన్నాయి. వీటి అభివృద్ధి వల్ల వాటి అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. 2025 నాటికి ఆర్థికంగా భారత్ 4వ స్థానంలోకి, 2027 నాటికి 3వ స్థానంలోకి భారత్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది మనం చెప్పట్లేదు, కన్స్ట్రక్షన్ వరల్డ్ అండ్ IMF ఇప్పుడు తాజాగా దీని మీద చెప్తున్నాయి. మరోవైపు మన దేశంలో పాదరక్షల సైజులు అమెరికా, యూరోప్, బ్రిటిష్ కొలతల ప్రకారం తయారవుతాయి. 1947కు ముందు బ్రిటిష్ వారు ఈ కొలతలను ప్రవేశపెట్టారు. మన దేశంలో చాలామందికి పాదరక్షలు సరిపోకపోవడమో లేక పెద్దవడమో జరుగుతుంటుంది. దీనివల్ల నడకలో తేడా రావడమో కాక బిగుతుగా ఉండటం వల్ల చెమట పట్టి పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి కేంద్రం CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా గత నవంబర్ నుండి ఈ ఫిబ్రవరి వరకు 5 ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది పాదాల నమూనా తీసుకుని ప్రస్తుతం ఉన్న 8 కొలతల స్థానంలో 6-7 కొలతలు నిర్ధారించాయి. మొదట ప్రయోగాత్మకంగా వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టి విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లో అమలు చేస్తారు. ఈ నూతన కొలతలను BHA బా అని నామకరణం చేశారు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తోంది. ఇవి దేశంలో కీలకమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశాలు. ఇలాంటివి కొన్ని అప్పుడప్పుడన్నా మనం తెలుసుకుంటుంటే బాగుంటుంది.